ఎంప్లాయ్మెంట్లో తెలంగాణదే పైచేయి. ఆర్థిక వృద్ధి అంటే కాగితాల మీద అంకెలు కాదు, చేతిలో డబ్బులు పడుతున్నాయా లేదా అన్నదే లెక్క. సోషో ఎకనామిక్స్ అవుట్లుక్ 2026లో వెల్లడించింది. ఉద్యోగాలు, ఉపాధి రంగాల్లోకి దూసుకెళ్తూ ఉండటంతో రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 430 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఉండగా 2 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ కాలేజీలన్నీ కూడా నియోజకవర్గ, మండల కేంద్రాల్లోనే ఉన్నాయి. దీంతో స్టూడెంట్స్ కాలేజీలకు దూర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. ఉదయాన్నే భోజనం తెచ్చుకునే వీల్లేని విద్యార్థులు ఆకలితో కాలేజీ సమయం కంటే ముందే ఇళ్లకు వెళ్లిపోతున్నారు. దీంతో ఇంటర్ కాలేజీల్లో డ్రాపౌట్లు పెరిగిపోతున్నాయి. చాలా కాలేజీల్లో అటెండెన్స్ 50% మించటం లేదంటున్నారు విద్యాశాఖ అధికారులు. దీంతో ఉదయం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం భోజనంతో పాటు అన్ని రకాల సౌకర్యాలు కల్పించనుంది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలో 24 గవర్నమెంట్ జూనియర్ కాలేజీల రూపురేఖలు మార్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. కొత్తగా భవనాల నిర్మాణంతో పాటు పూర్తిస్థాయి సౌకర్యాలు కల్పించేందుకు ప్రణాళికలు రెడీ చేసింది. ప్రధానమంత్రి జన వికాస కార్యక్రమం కింద రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ప్రతిపాదనలు కేంద్రానికి సమర్పించనుంది. అందులో హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ పరిధిలోని 18 కాలేజీలు, ఇతర జిల్లాల్లో 6 కాలేజీలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు 594 కోట్లతో అంచనాలు సిద్ధం చేశారు. ముస్లిం మైనారిటీ విద్యార్థులు ఎక్కువగా ఉన్న కాలేజీలను కూడా ఈ పథకం కింద ఎంపిక చేశారు. ప్రభుత్వం జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం పథకం అమలు చేస్తామని చెప్పడంతో రాష్ట్ర వ్యాప్తంగా 430 జూనియర్ ఆర్ఓ ప్లాంట్ల ఏర్పాటు చేయాలని